అప్పుల బాధలతో బాధపడుతున్నారా? లేదా నరదృష్టితో చాలా బాధపడుతున్నారా? విసిగి చెంది ఉన్నారా? అప్పుడు తప్పకుండా ఈ రెమెడీని రేపు మాత్రం మిస్ అవ్వకుండా, అంటే కార్తీక బహుళ అష్టమి రోజు మాత్రం ఈ రెమెడీని పాటించండి. మీకు ఎలాంటి సమస్యలున్నా గ్యారెంటీ తగ్గుతాయండి. తప్పకుండా పాటించండి. దీనికి కావాల్సిన ప్రత్యేకమైనవి ఏమి ఉండవు. కొంచెం మిరియాలు పెట్టుకుంటే 5 లేదా 9 లేదా 11 మిరియాలను ఒక తెల్లని క్లాత్ తీసుకోవాలండి. వైట్దే ఉండాలి, అది కాటన్ దవ్వై ఉండాలి. అందులో మనం 5 అయినా 9 అయినా 11 అయినా మిరియాలు పెట్టుకొని చిన్న మూటలా కట్టాలండి. అంటే దీపానికి సరిపడా, దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మూట కింద తయారు చేసుకోవాలన్నమాట. మూట కింద తయారు చేసుకొని దాన్ని ప్రమిదిలో ఉంచుకోవాలి. ఈ ప్రమిదిలో తప్పనిసరిగా నువ్వుల నూనె మాత్రమే వేయాలండి, ఇంకే నూనె కాదు. నూనెలోని వేసుకొని దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు మనకున్న సమస్యని, నాకు ఈ సమస్యతో నేను